అసలు ఈ బ్రేస్లెట్ మసూదాది కాదు. తనకిదొక వారసత్వంలో నుంచొచ్చింది. మసూదా బ్యాక్ స్టోరీని డైరెక్టర్ మూవీ అంతా సీక్రెట్‌గా ఉంచి, మూవీ ఎండ్ టైటిల్స్ రోలింగ్‌లో కార్టూన్స్‌తో కొంచెం కొంచెం మసూదా అండ్ ఈ బ్రేస్లెట్ బ్యాక్ స్టోరీని చెప్పారు. మూవీ ఓపెనింగ్‌లో మసూదా నుంచి నాజియా మీదకొక సీన్ కట్ అవుతది. మసూదా ఆవహించేది నాజియానే అని ఓపెనింగ్‌లో డైరెక్టర్ ఒక హింట్ ఇచ్చారు. మూవీలో ఈ బ్రదర్స్ నలుగురు గుండుతో ఉంటారు. ఇదొక రిచువల్ లాంటిదనుకుంటా. అందుకే బ్రదర్స్ అంతా గూడా పాటిస్తున్నారు. ఏంటి బ్రో! ఎలా ఉన్నారంతా? బానే ఉండుంటారులే. కానీ మీరు చేసిన పని అస్సలు బాగోలేదు బ్రో. నేనేం అడిగాను? 1,000 అడిగాను. మీరేమిచ్చారు? ఇదిచ్చారు. ఇలా అయితే కష్టం బ్రో. కానీ కష్టమైనా, నష్టమైనా నేను మీకోసం ఇంకొక బ్రేక్ డౌన్ తెచ్చాను. ఎప్పుడు మామూలు సినిమాల బ్రేక్ డౌనే గదా! ఈసారి కొంచెం జోనర్ చేంజ్ అనమాట. మీరు కూడా ఈ నంబర్‌ని మారుస్తూ 1,000 లైక్స్‌ని తొందరగా కొట్టేస్తే నెక్స్ట్ వీడియోని తొందరగా దింపేస్తా. ఇంక లేట్ చేయొద్దు రండెళ్దాం. మూవీ ఓపెనింగ్ మహల్ అనే ఏరియాలో స్టార్ట్ అవుద్ది. ఇది నిజంగానే చిత్తూరు డిస్ట్రిక్ట్‌లో ఎగ్జిస్టెన్స్‌లో ఉన్న ఏరియా. ఒక మూవీలో ఉండే డీటెయిల్స్ వల్లనే ఆ స్టోరీ అండ్ ఆ సీన్ అట్మాస్ఫియర్ అండ్ ఇంటెన్సిటీ క్రియేట్ అవుతాయనే దానికి 'మసూదా' మూవీలో డీటెయిల్స్ ఒక మంచి ఎగ్జాంపుల్. ఓపెనింగ్‌లో ఈ కానిస్టేబుల్ భయంకరమైన వాసనొస్తుందంట అని చెప్తాడు. ఆ వాసన తట్టుకోలేక కానిస్టేబుల్స్ అండ్ మెడికల్ కంపౌండర్స్ అంతా కర్చీఫ్స్ చుట్టుకొని ఉంటారు. అది లేని వాళ్ళు ముక్కు మూసుకుంటూ ఉంటారు. అండ్ ఆల్రెడీ ఒకడిక్కడ కక్కుతూ ఉంటాడు. వీటితో పాటు హాంటింగ్ హౌస్ ముందు ఉండాల్సిన ఒక ఎండిపోయిన చెట్టును కూడా ఉంచారు. ఇన్ని డీటెయిల్స్‌ని డైరెక్టర్ అండ్ సినిమాటోగ్రాఫర్ ఒక ఏరియల్ వ్యూ షాట్‌లో కవర్ చేశారు. ఈ మూవీ సినిమాటోగ్రాఫర్ గురించి సెపరేట్‌గా చెప్తాను. మూవీ ఓపెనింగ్‌లో మసూదా డెడ్ బాడీ మీద నుంచి డైరెక్ట్‌గా నాజియా మీదకి ఒక డిసాల్వింగ్ ట్రాన్సిషన్‌తో షిఫ్ట్ అవుతుంది సీన్. మసూదా ఆత్మ నాజియాలోకి కదా దూరబోయేది. అందుకే డైరెక్టర్ ఇలా స్టార్టింగ్‌లోనే ఒక హింట్ ఇచ్చారు. ఈ ట్రాన్సిషన్ కోసం డైరెక్టర్ ఐలైన్ షాట్ అండ్ మిడ్ క్లోజప్ షాట్‌ని వాడారు. ఇవి కామన్‌గా వాడేవే. మీకు పనికొస్తాయేమో అని చెప్తున్నాను. క్యారెక్టర్ రూమ్ రైటింగ్‌లో భాగంగా నాజియా పెయింటింగ్ స్టూడెంట్ గాబట్టి, తన ఇంట్లో తను వేసే పెయింటింగ్స్ చాలానే ఉంటాయి. అండ్ ఈ ఆఫీస్ అకౌంటింగ్ ఆఫీస్ కంపెనీ. అందుకే టు డూ లిస్ట్‌లో టాక్స్ ఫిల్లింగ్ అని, వాల్స్ మీద ఫైనాన్షియల్ లిటరసీ రిలేటెడ్ కోట్స్ పెట్టారు. కంటిన్యూషన్ డీటెయిల్‌లో భాగంగా నాకు బాగా నచ్చిందేంటంటే, ఇంటర్వెల్ సీక్వెన్స్‌లో నాజియా పడుకునే ముందు రెడ్ స్వెటర్ ఏసుకొని పడుకుంటుంది. కానీ తనిక్కడ తన డ్రెస్ మీదనే చెత్త కుప్పలో ఏరుకుంటూ ఉంటుంది. తన స్వెటర్‌ని రూమ్‌లోనే వదిలేస్తది. దాన్ని డైరెక్టర్ ఇక్కడే ఇలానే మంచం మీదే ఉంచారు. అండ్ ఈ స్వెటర్‌నే నీలం ఎంట్రీ సీన్‌లో వేసుకుంటుంది. ఇదే గాదు, ఈ మూవీలో మసూదా బోర్కా మాత్రమే గాదు, నార్మల్ క్లాత్స్ గూడా వేసుకుంటుంది. ఈ ఊర్లో వేసుకున్న క్లాత్స్ ఇక్కడ హైదరాబాద్ ఇంట్లో గూడా ఉంటాయి. అండ్ ఈ డ్రెస్‌లోనే మసూదా గోపికి మహల్‌లో కనపడుతుంది. అండ్ వై షీ క్రైడ్ హియర్. దెయ్యం పట్టిందని ఎప్పుడో అర్థమైంది గదా! కానీ మరి ఇప్పుడే ఎందుకు ఏడ్చింది అంటే, తననుకున్నది నిజమైంది గాబట్టి. ఏం నిజమైందయ్యా అంటే, నాజియాకి దెయ్యం పట్టిందని అందరికీ తెలిస్తే తనని ఎవ్వరు పెళ్లి జేసుకోరు అని ఈమె భయం. కానీ ఇప్పుడు నాజియాకి దెయ్యం పట్టింది అని, పిచ్చిదయిపోయింది అని అందరికీ పబ్లిక్‌గా తెలిసిపోయింది గాబట్టి, ఆపుకోలేక ఏడ్చేసింది. అండ్ ఈ ఇంట్లో నుంచి పారిపోయిన ఈమె మనవరాలే ఈ నాజియా కాబట్టి, ఈ అమ్మాయి ఫాదర్ ఇంట్లో ఈమె ఫోటో ఉంటుంది. బట్ నాజియా చైల్డ్‌హుడ్ పోర్షన్స్ ప్లే అయ్యే 2 సెకండ్స్ మాంటేజ్‌లో గూడా ఈ ఫోటో అక్కడే ఉంటుంది. అండ్ అదే సేమ్ ఫోటో ఈ ఇంట్లో గూడా ఇక్కడుంటుంది. అండ్ యూ నో వాట్? డైరెక్టర్ ఎగ్జాక్ట్‌లీ పీక్డ్ ద మూవీ హియర్. ఒక వ్యక్తి ఇద్దరికీ కావాలి. ఒకళ్ళు కన్న ప్రేమతో కోరుకుంటుంటే, ఇంకొకళ్ళు పగ కోసం. ఆ ఇద్దరి మధ్యలో ఉన్న కాదు, కాదు. ఆ ఇద్దరి మధ్యలో నలుగుతున్న ఒక అమాయకురాలు. ఏం సెట్ చేశారు సార్ ఇంటర్వెల్‌ని. అండ్ ఈ మూవీ మొత్తం మీద పెద్ద డింగిడి గారు మన 'మీర్ తాజ్‌నే'. చాచా ఇంటి దగ్గర నుంచి బయలుదేరే టైంకి జుట్టు లేదు. కానీ నెక్స్ట్ ఫ్రేమ్‌లో మొలకొచ్చేసింది. ఆ నెక్స్ట్ ఫ్రేమ్‌లో అయితే జుట్టే వచ్చేసింది. ఒక కంటిన్యూటీ మిస్టేక్‌లే బ్రో. అంత పెద్ద తప్పేం గాదులే. అండ్ ఈ మూవీలో బ్రదర్స్ అందరూ నలుగురు గుండుతో ఉంటారు. ఇదొక రిచువల్ లాంటిదనుకుంటా. అందుకే బ్రదర్స్ అంతా పాటిస్తున్నారు. అండ్ టైమ్‌లైన్ ప్రకారం మూవీ అంతా గూడా 2021లో జరుగుతూ ఉంటుంది. ఇక్కడ క్యాలెండర్‌లో అదే ఉంది. మసూదా ఒక 95 ఆర్ 96లో చనిపోయి ఉంటుంది. ఎందుకంటే 1989లో మీర్ తాజ్ తమ్ముళ్ళని చంపేసి అక్కడి నుంచి వేరే చోటుకి వెళ్ళిపోయిన మసూదా గురించి తెలుసుకోవటానికి మీర్ చాచాకి ఒక 6-7 ఇయర్స్ పట్టుండుంటే, ఆమె ఒక 95-96లో చనిపోయి ఉండుంటుంది. అండ్ మీకొక విషయం తెలుసా? ఈ మూవీలో మసూదా కంటే స్ట్రాంగ్ ఎవరో తెలుసా? అది ఆమె క్లోత్సే. తన బాడీ డీకంపోజ్ అయినా గూడా ఆమె క్లోత్స్ అలానే ఉన్నాయి. యూజువల్‌గా క్లోత్స్ అంత ఈజీగా క్రెమేట్ అవ్వవులెండి. కానీ ఇన్ని ఇయర్స్ పాటు ఉన్నాయంటే స్ట్రాంగే. అండ్ ఇప్పుడు మూవీలో కొంచెం సినిమాటోగ్రఫీ గురించి, ఆ తర్వాత 'మసూదా 2' గురించి మాట్లాడుకుందాం.
హారర్ మూవీస్‌లో విజువల్స్ అండ్ సౌండ్సే ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. ఎందుకంటే హారర్ మూవీస్‌లో సైలెన్స్ పోర్షన్స్ ఎక్కువగా ఉంటాయి. అలాంటి టైంలో స్క్రీన్ మీద కనిపించే విజువల్స్ అండ్ సౌండ్సే ఆడియన్స్‌ని ఎంగేజ్ చేయాలి. అందుకే డైరెక్టర్ రెగ్యులర్‌గా యూజ్ చేయని షాట్స్‌ని చూజ్ చేసుకున్నారు. లైక్ ఈ గాడ్స్ ఐ వ్యూ షాట్స్ లాంటివి. యూజువల్‌గా అయితే ఇక్కడ కానిస్టేబుల్ కన్వర్జేషన్స్ కోసం గాడ్స్ ఐ వ్యూ షాట్‌కి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ వెళ్లారు. క్రాస్ యాంగిల్ షాట్స్ అయినా, ఉయ్యాలూగే సీన్‌లో స్నోరీ క్యామ్ షాట్ అయినా, అండ్ హైదరాబాద్ సిటీని చూపించే ఇన్వర్టెడ్ షాట్ అయినా ఇలా చాలా ఉంటాయి. ఈ మూవీ సినిమాటోగ్రాఫర్ అండ్ డైరెక్టర్‌కి కలర్ కాంబినేషన్స్ మీద మంచి గ్రిప్ ఉంది. బ్యాక్‌గ్రౌండ్ కలర్ కాంబినేషన్స్‌ని చాలా బ్రిలియంట్‌గా సెట్ చేసుకున్నారు. లైక్ 'గోపి' వాళ్ళ ఫ్లాట్స్ కింద కొంతమంది క్లాత్ వర్కర్స్ ఉంటారు. వాళ్ళెప్పుడూ పెద్ద పెద్ద క్లాత్స్‌ని షింగ్ చేసి ఇలా ఆరేస్తూ ఉంటారు. ఆ క్లాత్స్ అన్నిటిని కలర్‌ఫుల్ బ్యాక్‌గ్రౌండ్స్ కోసం ప్లేస్ చేశారు మూవీ టీమ్. లైటింగ్, కలర్స్ ప్యాటర్న్ గూడా మంచి కలర్ కాంబోస్‌ని వాడారు. నేను స్టార్టింగ్ సీన్‌లో చెప్పిన డీటెయిల్స్ అన్నీ గూడా నార్మల్ షాట్స్‌లో గూడా చూపించొచ్చు. కానీ డైరెక్టర్ వెంట్ ఫర్ ఏ ఏరియల్ వ్యూ షాట్. అండ్ ఆ షాట్‌లోనే ఈ చెట్టుని చాలా సేపు చూపిస్తూ స్టార్టింగ్‌లోనే ఆడియన్స్ సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఒక ఇన్‌కన్వీనియన్స్ మూడ్‌ని క్రియేట్ చేశారు. మసూదా పేరు వింటేనే జుగుప్స కలిగేలాగా డిస్టర్బింగ్ విజువల్స్‌ని క్రియేట్ చేయడంలో మూవీ టీమ్ సక్సెస్ అయ్యారు. కంపోజిషన్ ఫర్ ఫ్యూ షాట్స్ ఈస్ టూ గుడ్. ఈ ఫ్రేమ్ చూడండి. హైట్ వైస్ యాక్టర్స్‌ని ఫ్రేమ్‌లో సెట్ చేసి ఒక రిఫ్లెక్షన్ షాట్‌ని ఎంత నీట్‌గా క్యాప్చర్ చేశారో. ఇందాక చెప్పిన 'హైదరాబాద్ సిటీ' ఇన్వర్టెడ్ షాటే కాదు. మసూదా వచ్చే గుర్రపు బగ్గి ఎంట్రీ కూడా ఒక ఇన్వర్టెడ్ షాట్‌తో ఉంటుంది. ఇలా ఈ మూవీలో చాలా ఇన్వర్టెడ్ షాట్స్ ఉంటాయి. రెగ్యులర్ మూవీస్‌లో కనపడని చాలా మంచి సినిమాటోగ్రఫీ అండ్ బ్యూటిఫుల్ ఫ్రేమ్ వర్క్‌ని మసూదాలో చూడొచ్చు. సినిమాటోగ్రఫీ ఎవరా అని చూసాను. నగేష్ బానెళ్ళ అంట ఇచ్చి పడేశారు. ఈ మూవీకి స్ట్రాంగ్ పిల్లర్స్ డైరెక్టర్ అండ్ సినిమాటోగ్రఫరే. ఇంకా మెయిన్ స్ట్రెంగ్త్ ఎవరంటే డైరెక్టరే. ఒక గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేలో లవ్ స్టోరీ ఎంతవరకు ఉండాలి, ఎస్టాబ్లిష్‌మెంట్ ఎంతవరకు ఉండాలి అనేది పర్ఫెక్ట్‌గా ప్లేస్ చేశారు. ఎక్కడ కూడా అన్‌వాంటెడ్ అండ్ అన్నెసెసరీ డీవియేషన్స్ జోలికి పోలేదు. గోపి పర్సనల్ లవ్ స్టోరీ సీన్స్ ఏమాత్రం ఎక్కువైనా కూడా మూవీ గ్రిప్‌ని లూజ్ అయ్యేది. ఆడియన్స్‌కి బోర్ ఫీల్ బాగా ఎక్కువయ్యేది. ఎందుకు డైరెక్టరే మెయిన్ స్ట్రెంగ్త్ అండ్ పిల్లర్ అంటే 'అరవింద్ సమేత'లో ఒక డైలాగ్ ఉంటుంది. ప్రేమకైనా, పగకైనా ఒక మొహం గావాలి అని. అలానే భయానికి గూడా ఒక మొహం గావాలి. భయపెట్టడానికైనా, భయపడడానికైనా గూడా. కానీ ఆ మొహం గూడా చూపించకుండానే భయపెట్టడంలో సక్సెస్ అయ్యారు డైరెక్టర్. ఇదొక బోల్డ్ అటెంప్ట్. బట్ హి సక్సీడెడ్ ఇన్ దట్ బోల్డ్ అటెంప్ట్. అందుకే డైరెక్టరే మెయిన్ స్ట్రెంగ్త్ ఈ సినిమాకి. ఇప్పుడు గూడా 'మసూద' అని వినగానే నాకు 'గోపి అండ్ నీలం' అండ్ ఒక బుర్కా విమెన్ విజువల్స్ గుర్తొస్తాయి తప్ప, నార్మల్ హారర్ మూవీలో గుర్తొచ్చే హారిఫైడ్ విజువల్స్ గుర్తురావు. మూవీ చూడగానే ఇలాంటి ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ రావాలనే డైరెక్టర్ అబ్స్క్యూర్డ్ ఫేస్ టెక్నిక్ అండ్ కన్సీల్డ్ ఐడెంటిటీ టెక్నిక్స్‌ని వాడుకున్నారు. ఆడియన్స్ 'మసూదా'కి బదులుగా తన ఆరాని ఫీల్ అయ్యే ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలి అని అనుకున్నారు. అందుకే తనకొక్క డైలాగ్ గూడా ఉండదు మూవీలో. నాజియా వాయిస్‌తో తను చెప్పే మాటలే తప్ప, 'మసూద' డైరెక్ట్ డైలాగ్ ఒక్కటి గూడా ఉండదు మూవీలో. అసలు ఫస్ట్ మోగదేమో అనుకున్నాను. కానీ మంత్రాలు చదువుతుంది గదా! మాటలొచ్చు అని కన్ఫర్మ్ అయింది. మూవీ చూస్తున్నంత సేపు 'మసూద' ఎప్పుడు కనపడుతుందా అని ఎదురు చూసే ఆడియన్స్, మూవీ అయిపోయాక మాత్రం 'మసూద' ఫేస్ చూడకుండా, తనకు సంబంధించిన డైలాగ్ ఒక్కటి కూడా వినకుండా, ఆమె గురించి ఏం తెలియకుండానే ఆమె ఆరాని ఫీల్ అయ్యేలాగా చేశారు డైరెక్టర్. అండ్ నాకు 'మసూద' మూవీ విపరీతంగా నచ్చడానికి ఇంకొక కారణం, ఇట్ డెలివర్స్ ద కోర్ హారర్ జోనర్ మూవీ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్ టు ద ఆడియన్స్. నాకు తెలిసి మన తెలుగులో 'అరుంధతి' తర్వాత ప్రాపర్ హారర్ జోనర్ మూవీ ఇచ్చే కోర్ థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని ఇచ్చింది 'మసూదానే'. హారర్, కామెడీ అనే మిక్స్చర్ జోనర్‌లో పడి మన తెలుగు మూవీ మేకర్స్ హారర్ మూవీ కోర్ ఎక్స్‌పీరియన్స్‌ని మర్చిపోయారు. హారర్ సినిమాలు భయపెట్టడం మానేసి నవ్వించడం మొదలుపెట్టాయి. ప్రేమ కథా చిత్రం, 'గీతాంజలి', 'ఎక్కడికి పోతావు చిన్నవాడా', 'రాజుగారి గది', 'ఆనందో బ్రహ్మ' ఇలా ఆడియన్స్ గూడా అవే చూడటానికి అలవాటైపోయారు. ఇలా మిక్స్చర్ జోనర్‌లో తెలుగు హారర్ సినిమా తన కోర్ ఐడెంటిటీని కోల్పోతుంది అని అనిపించింది. వీటన్నిటి మధ్యలో 'భాగమతి' లాంటి సీరియస్ మూవీస్ వచ్చినా గూడా నాకు పెద్దగా ఎక్కలేదు. వాటి మధ్యలో 'జెస్సీ' లాంటి ఒక హానెస్ట్ హారర్ అటెంప్ట్ వచ్చినా గూడా వాటికి మంచి రికగ్నైజేషన్ రాలేదు. మీరు చూడకపోతే చూడండి, బావుంటుంది మూవీ. తెలుగులో కోర్ హారర్ మూవీ ఎప్పుడో చచ్చిపోయింది అని అనుకుంటున్న టైంలో 'మసూద' లిటరల్లీ అగైన్ గివెన్ లైఫ్ టు ద తెలుగు కోర్ హారర్ మూవీస్. ఇలా మళ్ళీ ఇప్పుడు 'విరూపాక్ష', 'మా ఊరు పొలిమేర' 1 అండ్ 2 మూవీస్ హిట్ అవ్వడం చూసాక మళ్ళీ తెలుగులో హారర్ మూవీస్ థ్రిల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాయి అని అనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఫైనల్‌గా కొంచెం 2 క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. 'గోపి' క్యారెక్టర్‌కి బ్యాక్ స్టోరీ చాలానే ఉంది. కానీ అది మనకు మూవీలో చూపించలేదు. ఫర్ ఎగ్జాంపుల్‌కి క్లైమాక్స్‌లో మసూదా మీద చాదర్ వేసే టైంలో గోపికి కొన్ని మానిప్యులేషన్ విజువల్స్ కనపడతాయి. వాటిలో గోపి బాగా భయపడిన ఇన్సిడెంట్స్‌ని చూపిస్తది మసూదా. చిన్నప్పుడు స్కూల్ టీచర్ ముక్కులో బ్లడ్ వచ్చేలాగా కొట్టడం, గోపికైన యాక్సిడెంట్, నాజియా తన మీద చేసిన అటాక్, మళ్ళీ తను ఎప్పుడు బిచ్చం వేసే బెగ్గర్ అటాక్ చేస్తే మళ్ళీ అలానే తన చేతులు తెగినట్టు ఇలా కొన్ని విజువల్స్ కనపడతాయి. అండ్ మసూదా తనని స్కూల్‌లో పట్టుకొని క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తున్నట్టు కూడా ఉంటుంది. సో, గోపికి సంబంధించి బ్యాక్ స్టోరీలో ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ఇన్సిడెంట్స్ ఏమైనా ఉండుండొచ్చు. ఇంకా ఫైనల్‌గా 'మసూదా 2' విషయానికి వస్తే,
'మసూద 2' గురించయితే నాకు పెద్దగా తెలీదు గానీ, 'మసూద' బ్యాక్ స్టోరీనయితే డైరెక్టర్ సీక్రెట్‌గా ఉంచారు. అండ్ మూవీ ఎండ్ టైటిల్స్ రోలింగ్‌లో కొంచెం తన బ్యాక్ స్టోరీని చెప్పారు. 'మసూద' ఎక్కడి నుంచొచ్చిందనేది ఈమెకు గూడా తెలీదు. కానీ ఫర్దీన్‌కి యూనివర్సిటీ చదువుల కోసం హైదరాబాద్ వెళ్తే పరిచయమైంది. మోస్ట్ ప్రాబబ్లీ తనది హైదరాబాదే అయ్యుంటుంది. అండ్ ఈ క్లైమాక్స్‌లో పెయింటింగ్స్‌ని అనలైజ్ చేసుకుంటే నాకర్థమైందేంటంటే, క్షుద్ర పూజలు, దుష్ట శక్తుల ఆవాహనం కోసం ప్రయత్నిస్తూ చనిపోయింది ఒక్క మసూదానే కాదు. తనకు ముందు గూడా తన వంశంలో ఇలానే చాలామంది దుష్ట శక్తుల ఆవాహనం కోసం పూజలు చేస్తున్నారని జనాలు కట్టేసి తగలబెట్టడం, రాళ్లతో కొట్టి చంపడం, నీళ్లల్లో ముంచి చంపడం లాంటివి చేశారు. నాకు తెలిసి మసూదా వంశంలో వేరే ఒక ముస్లిం విమెన్ దుష్ట శక్తుల ఆవాహనం కోసం ఏదైనా ఒక జిన్ దగ్గర ఒక ఒప్పందం కుదుర్చుకొని ఉండుంటారు. అండ్ ఆ ఒప్పందం ఇలా తరతరాలుగా ఒక మహిళ నుంచి ఇంకొక మహిళకి ఈ బ్రాస్లెట్ నుంచి పాస్ అవుతున్నట్టుంది. లైక్ మసూదా నుంచి నాజియాకి పాస్ అయినట్టు. మేబీ ఇంకా బ్యాక్ స్టోరీలోకి వెళ్తే మీర్తాజ్ పూర్వీకులు, మసూదా పూర్వీకులకు కూడా సంబంధం ఉండుండొచ్చు. అందుకే ఈమె ప్రతిసారి ఈ మీర్తాజ్ ఫ్యామిలీ‌ని టార్గెట్ చేస్తున్నట్టుంది. ఈ పెయింటింగ్స్ బ్యాక్‌గ్రౌండ్‌ని చూస్తుంటే ప్రీ ఇండిపెండెన్స్ ఎరా ఇంకా ఓల్డ్ ఎరా లానే ఉంది. అండ్ ఈ పెయింటింగ్స్‌లో ఒక విమెన్ నుంచి ఇంకొకళ్ళకి ఇది పాస్ అవుతుంది. అండ్ ఒక చోట నుంచి ఇంకొక చోటకి వాళ్ళు వెళ్తూనే ఉన్నారు. లైక్ మసూదా హైదరాబాద్ నుంచి మహల్‌కి వచ్చినట్టు. ఎక్కడ హైదరాబాద్, ఎక్కడ చిత్తూరు. సెపరేట్ అయిపోయి ఒక జనరేషన్ గూడా పాస్ అయిపోయినా, మళ్ళీ తిరిగి తిరిగి ఆ ఫ్యామిలీ దగ్గరికే వచ్చింది అంటే, ఖచ్చితంగా బ్యాక్ స్టోరీలో ఏదో ఒక కనెక్షన్ ఉండుంటుంది. వరస చూసుకుంటే మసూదాకి పిల్లలు లేరు కాబట్టి, అంటే ఉన్నా గూడా మనకు చూపించలేదేమో. ఏమైనా గానీ వరస చూసుకుంటే ఆమె నుంచి ఈమెకి ఒక ఇన్‌హెరిటెన్స్ పాస్ అయినట్టుగా ఉంది. మహల్ నుంచి వెళ్ళిపోయాక మీర్తాజ్ మసూదాని చంపేంత వరకు మసూదా అండ్ కాజా ఏం చేశారు అనే ప్లాట్ గూడా మసూదాకి ప్రీక్వెల్ తీస్తే ఒక మంచి పాయింట్ అవుతుంది. అండ్ ఎలానో మసూదా అగైన్ బ్యాక్ అని క్లైమాక్స్‌లో చూపించారు గాబట్టి, నేననుకున్న బ్యాక్ స్టోరీని కనెక్ట్ చేసుకుంటూ ఏదో ఒక లైన్ డైరెక్టర్ దగ్గర ఉండుంటుంది. వీటన్నిటిని పక్కన పెడితే 'మసూద' మూవీలో తస్కరణలు ఏమీ లేనప్పటికీను కూడాను 'డబ్బే' అనే టర్కిష్ హారర్ మూవీ సీరీస్‌కి 'మసూదా'కి దగ్గర పోలికలు కనపడతాయి. 'డబ్బే 4', 'కర్స్ ఆఫ్ ద జిన్', 'డబ్బే 5', 'జహరైర్ సిన్' అనే 2 పార్ట్స్‌కైతే మరీ ఎక్కువ దగ్గర పోలికలు కనపడతాయి. అండ్ అది మరింకా ఈ వీడియోకైతే ఇంకా ఇంతవరకే. ఈ వీడియోకైతే 1,000 లైక్స్ కొట్టడం మర్చిపోకండి. హైప్ అయితే అస్సలే మర్చిపోకండి. ఎప్పటిలాగానే మీ పొగడ్తలని, విమర్శలని కామెంట్స్‌లో గుప్పించేయండి. కొత్త కొత్త వీక్షకులు వేరే వేరే వీడియోలను గూడా చూడండి. సబ్స్క్రైబ్ చేసేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అంతవరకు సెలవు.